సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రసాద్ బెహ్రా ప్రముఖ యూట్యూబర్, వెబ్ సీరీస్‌లలో కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు. రీసెంట్‌గా వచ్చిన 'కమిటీ కుర్రాళ్ళలో' కూడా యాక్ట్ చేశాడు. అతనిపై ఒక యువతి తనని ఒక వెబ్ సీరీస్ షూటింగ్ టైమ్‌లో లైంగికంగా వేధించాడని చెప్పేసి కంప్లెయింట్ చేయడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారు. అండ్ 14 డేస్ రిమాండ్‌కి కూడా కోర్టు విధించింది. సో ఈ మధ్య కాలంలో మనం ఇటువంటివి కామన్‌గా చూస్తూ వస్తున్నాం సార్. ఆర్టిస్టులు లైంగిక వేధింపులు చేయడం, అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా నడుస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది? మరి మీరు వీటిపైన మీరేం చెప్తారు సార్? అంటే ఇది ఇంటర్నల్ మ్యాటర్ అండి. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వారు చెప్తే తప్ప ప్రపంచానికి తెలియదు కదా. ఓహ్! ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్‌లో ఒకటి లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి నా మీద అనేది చెప్పింది. హ్మ్. అది నిజమా కాదా అనేది విచారణ దర్యాప్తులో తేలాలి. ఓకే. ఒకటి ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ షూటింగు ఈ టైంలో కొంచెం ఇంటిమేట్‌గా ఉంటారు. హ్మ్. ఈ ఉన్నటువంటి సందర్భంలో కూడా అతను మిస్‌బిహేవ్ చేశాడు అనేది ఆవిడ కంప్లైంట్‌లో ఇంకొక ప్రధానమైనటువంటి భాగం. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి నటించే సందర్భంలో అతను తన ప్రైవేట్ పార్ట్స్ మీద ఆయన ఏదో ఆ ఏరియాలో టచ్ చేశాడు అనేది ఒక మాట కూడా ఆ కంప్లైంట్‌లో ఉంది. అవును. ఆ తర్వాత అది గ్రాంటెడ్‌గా తీసేసుకుని తనని లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఆవిడ కంప్లైంటు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కంప్లైంట్‌లోనే ఒక కొరియోగ్రాఫర్ అవును. జైలుకెళ్ళటం మనం చూసాం 'జానీ మాస్టర్'. హ్మ్. ఇప్పుడు దాదాపు అలాంటి కంప్లైంట్‌తోనే ఇతను ఈ యూట్యూబర్ ఈ ప్రసాద్ బెహ్రా అనేటువంటి కుర్రాడు కూడా ఇప్పుడు జైలుకెళ్తున్నాడు. అంటే ఒక గ్రాంటెడ్‌గా తీసేసుకుని మాట్లాడటం, గ్రాంటెడ్‌గా తీసుకుని బిహేవ్ చేయటం అనేది ఏ రకంగా చూసినా ప్రమాదకరమే. అంటే అవతల వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి నిర్ణయాలు తీసుకోవటం అనేది వీళ్ళు అన్‌కాన్షియస్‌గానే చేసేస్తారు. ఇది ఒక దశలో వాళ్ళు కూడా పెద్దగా అబ్జెక్ట్ చెయ్యరు. కానీ ఎక్కడో చోట వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. తమ ప్రైవసీ దెబ్బతింటోంది. తమ ఏరియాకొచ్చి అవతల వాడు ఎవడో దాష్టీకం చేస్తున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగినప్పుడు హ్మ్. ఈ బరస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు చాలామంది అంటే అప్పుడు గతంలో 'జానీ మాస్టర్' ఎపిసోడ్‌లో కూడా ఈ చర్చ వచ్చింది. హ్మ్. అంటే ఇంతకాలం బానే ఉండి ఇప్పుడు పెట్టడం ఏమిటి కేసు అని. ఇందులో కూడా అలాంటి ఆ రోజునే మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే తోటకూర నాడే చెప్పకపోతివే అని ఒక పాత సామెత ఉంది మనకి. అవును. అలా ఈ అమ్మాయి రాసినటువంటి కంప్లైంట్‌లో ఆ మొదటి వాక్యమే అతను షూటింగ్‌లో మిస్‌బిహేవ్ చేశాడు అని ఉంది. ఆ రోజునే కేసు పెట్టేసుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా లైంగిక వేధింపుల దాకా అనే ఆర్గ్యుమెంట్ కూడా పెడతారు కొంతమంది. కానీ అవును. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవటానికి కొంత టైం పడుతుంది. ఆ టైం ఖచ్చితంగా తీసుకుంటారు ఎవరైనా. ఈలోపు వీళ్ళు చెలరేగుతారు. గ్రాంటెడ్‌గా తీసుకుని చెలరేగుతారు. ఈ చెలరేగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రెజరు తట్టుకోలేని కండిషన్‌కి వాళ్ళు చేరుకున్న రోజున రియాక్షన్ ఇలా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు కంప్లెయింట్ లాంచ్ అయిపోయింది కాబట్టి డెఫినెట్‌గా అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. రిమాండ్‌కి పంపించేశారు. హ్మ్. ఆయన బెయిల్ తీసుకుని బయటకొస్తాడు. రేపు కేసు ట్రయల్ జరిగినప్పుడు మళ్ళీ ఆయన కంటెస్ట్ చేస్తాడు కాబట్టి విట్నెస్‌ని ప్రొవైడ్ చేసుకోవాలి. ఆవిడ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే. అంటే ఆవిడ కూడా తనకి ఎక్కడెక్కడ ఎలా జరిగింది దానికి సంబంధించినటువంటి మినిమమ్ కొంత ఫోన్ కాల్ రికార్డ్స్ ఏవో ఒక ఉండాలి. హ్మ్. అంటే తను ఫ్రీక్వెంట్‌గా ఆడ్ టైమ్స్‌లో ఫోన్ చేస్తున్నాడా? ఎలా జరుగుతోంది? అంటే వీళ్ళిద్దరి మధ్య అతని హెరాస్మెంట్ గురించి ఈవిడ ఎవరి దగ్గరైనా మాట్లాడారా? ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఈవిడని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చి మాట్లాడతారా కోర్టులో? ఇవన్నీ ఉంటాయి. సో, ఈ రకమైనటువంటి సాక్ష్యాధారాలు వారు ఇటువంటిదేం చేయలేదని అతను వీళ్ళందరూ కూడా కోర్టులో ఎవరి ఎవిడెన్సెస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత హ్మ్. కోర్టు ఒక డెసిషన్ తీసుకుని అతనికి శిక్ష వేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటుంది. అంతిమ తీర్పు రోజు జరిగేటువంటి కార్యక్రమం అది. ఈలోపు అతను ఆల్రెడీ ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ అతని సినిమాలకు సంబంధించి 'కమిటీ కుర్రాళ్ళలో' అతనికి భారీ పేరు వచ్చింది. యూట్యూబర్‌గా అతనికి ఒక ఇమేజ్ ఉంది. అలాగే ఇతర కార్యక్రమాలు కూడా చేస్తాడు అతను. అవును. షార్ట్ ఫిల్మ్స్ ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. హ్మ్. చాలామంది ఇది
యూట్యూబ్ అనేది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుని ఈ ఫ్యాన్ బేస్ అంటే నోన్ ఫేస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ నోన్ ఫేస్ అనేటువంటి ఒక ప్రాతిపదిక మీద ఇండస్ట్రీలో ఎంట్రీ పాస్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నీలో టాలెంట్ ఉంటే అది ఎక్కడో చోట ప్రూవ్ చేసుకో అని చెప్తున్నారు. ఆ ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఒక ఓపెన్ డయాస్గా ఉంది. ఆ ఓపెన్ డయాస్ మీద ముందు దాని ద్వారా ప్రజల్లోకి పంప్ అయిపోయి అక్కడి నుంచి వెండితెరకి ప్రమోట్ అయ్యేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఈ కష్టమైనటువంటి ప్రయాణమే. సో అతనికి మొదటి అక్కడ ఒక ఇది దొరికింది, కమిటీ కుర్రాల్లో అతనికి ఒక గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపు నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో ఉండగానే అనుకోకుండా ఇదొక ఆదిలో హంసబాద్ అన్నట్టుగా జరిగిపోయింది. దీని నుంచి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా బయటకు వస్తాడు అనేది చూడాలి. అంటే ఒక ఆరోపణ వచ్చినంత మాత్రానే నేరస్తుడు అయిపోయాడా అనేది ఒక మాట వస్తుంది, కానీ అవ్వచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఏదో లీడ్ ఇస్తున్నారు అన్న టోన్లో వీళ్ళు అనుకుంటారు. అనుకుని ఒక అడుగు ముందుకేసి చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటివి అనేకం ఉన్నాయి, ఓకే, చరిత్రల నుంచి ఉన్నాయి. ఇలా సెట్లో మిస్బిహేవ్ చేయటం ఇప్పట్లా కేసులు పెట్టలేదు, కానీ ఇలాంటివి జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు కూడా చాలామంది పెద్ద హీరోల మీద కూడా ఉన్నాయి. అయితే అవి అక్కడికక్కడ మాట్లాడి బాధపడి వేరే వాళ్ళ దగ్గర బయటకి ఓపెన్గా మాట్లాడకుండా రహస్యంగా మాట్లాడుకుని అలా సమసిపోయేవి. ఇప్పుడు కొంచెం అవకాశం ఉంది కాబట్టి ఒక అడుగు ముందుకేసి కేసులు పెడుతున్నారు. సో ప్రసాద్ బెహ్రా భవిష్యత్ ఏంటనేది కోర్టు చేతుల్లో ఉంది. ఈ కష్టమైనటువంటి ప్రయాణమే. సో అతనికి మొదటి అక్కడ ఒక ఇది దొరికింది, కమిటీ కుర్రాల్లో అతనికి ఒక గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపు నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో ఉండగానే అనుకోకుండా ఇదొక ఆదిలో హంసబాద్ అన్నట్టుగా జరిగిపోయింది. దీని నుంచి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా బయటకు వస్తాడు అనేది చూడాలి. అంటే ఒక ఆరోపణ వచ్చినంత మాత్రానే నేరస్తుడు అయిపోయాడా అనేది ఒక మాట వస్తుంది, కానీ అవ్వచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఏదో లీడ్ ఇస్తున్నారు అన్న టోన్లో వీళ్ళు అనుకుంటారు. అనుకుని ఒక అడుగు ముందుకేసి చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటివి అనేకం ఉన్నాయి, ఓకే, చరిత్రల నుంచి ఉన్నాయి. ఇలా సెట్లో మిస్బిహేవ్ చేయటం ఇప్పట్లా కేసులు పెట్టలేదు, కానీ ఇలాంటివి జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు కూడా